చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన అడవిలో నీలిరంగు నీటితో మెరిసే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు నీరు ఎండలో మెరుస్తూ ఉండేది. కమల పువ్వులు మెల్లగా తేలుతూ ఉండేవి. పెద్ద చెట్లు చెరువు చుట్టూ నిలబడి కాపలాదారుల్లా కనిపించేవి. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. అవి చిన్నప్పటినుంచి స్నేహితులు, కాని వాటి ఆలోచనలు మాత్రం వేరువేరు. మొదటి చేప చాలా తెలివైనది, ముందే ఆలోచించి నిర్ణయం తీసుకునేది. రెండో చేప బుద్ధిమంతుడు, ప్రమాదం అర్థమయ్యేది, కాని నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసేది. మూడో చేప నిర్లక్ష్యంగా ఉండేది, గర్వంగా మాట్లాడుతూ నాకు ఏ ప్రమాదం రాదు అనుకునేది. ఒకరోజు మధ్యాహ్నం తెలివైన చేప నీటిపైకి వచ్చింది. అప్పుడే చెరువు ఒడ్డున మనుషుల మాటలు వినిపించాయి. అక్కడ 2 మత్స్యకారులు నిలబడి ఉన్నారు. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి అని ఒకడన్నాడు. అవును, రేపు ఉదయం వలలతో వస్తాం అని ఇంకొకడు చెప్పాడు. ఆ మాటలు విన్న తెలివైన చేపకు భయం వేసింది. అది వెంటనే తన స్నేహితుల దగ్గరకు ఈదుతూ వెళ్లి చెప్పింది, మనకు ప్రమాదం వచ్చింది, రేపు మత్స్యకారులు వస్తున్నారు, ఈ రాత్రే ఇక్కడి నుంచి నదికి వెళ్ళాలి. రెండో చేప ఆందోళనగా చెప్పింది, నీ మాట నిజమే కావచ్చు, కానీ తొందరపడద్దు, ఉదయం నిర్ణయం తీసుకుందాం. అప్పుడు మూడో చేప నవ్వుతూ చెప్పింది, హహా, నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు, ఈ చెరువు మనల్ని చిన్నప్పటినుంచి కాపాడింది, ఎవ్వరూ మనల్ని పట్టుకోలేరు. తెలివైన చేప మెల్లగా తల ఊపింది, ప్రమాదం 2 సార్లు హెచ్చరిక ఇవ్వదు అని చెప్పింది. ఆలస్యం చేసిన వాళ్లకు అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఆ రాత్రి వెండి చంద్రుని కాంతిలో చెరువు నిశ్శబ్దంగా ఉండగా తెలివైన చేప బయటకు వెళ్లే ఒక చిన్న నీటిదారి కనుగొన్నది. వెనక్కి తిరిగి చూడకుండా అది నదివైపు ఈదిపోయింది. మిగిలిన 2 చేపలు చెరువులోనే ఉండిపోయాయి. ఒకటి సందేహంతో, మరొకటి అతిగా ధైర్యంతో, రేపు ఉదయం ఏమి జరుగుతుందో తెలియక. తెల్లవారుజామున జరిగినది. తరువాతి రోజు తెల్లవారుజామున అరణ్యం చాలా నిశ్శబ్దంగా ఉంది. సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాలేదు. అప్పుడే భారీ అడుగుల శబ్దం చెరువు దగ్గరకు వచ్చింది. చేపలు భయపడ్డాయి. అవి ఇంకెవరో కాదు, మత్స్యకారులే. తెలివైన చేప చెప్పినట్టే వాళ్లు మళ్లీ వచ్చారు. ఒక పెద్ద శబ్దంతో చపాక్! వాళ్ల వలలు నీటిలో పడిపోయాయి. చెరువు అంతా కలకలమయింది. నీరు గందరగోళంగా కదిలింది. చేపలు అన్ని వైపులా పరుగులు తీశాయి. రెండవ చేప గుండె వేగంగా కొట్టుకుంది. అయ్యో, తెలివైన చేప మాట వినాల్సింది అని మనసులో అనుకుంది. అప్పుడే దానికి ఒక ఆలోచన వచ్చింది. అది పైకి ఈదుతూ వచ్చి నెమ్మదిగా కదలకుండా చచ్చిపోయినట్టు నీటిమీద తేలింది. ఒక మత్స్యకారి చూసి అన్నాడు, చూడు, ఇది ఇప్పటికే చచ్చిపోయింది. మరో మత్స్యకారి చెప్పాడు, పనికిరాదు, మళ్ళీ నీటిలో పడే. ఆ చేప నీటిలో పడగానే వెంటనే చురుగ్గా ఈదుతూ ఒక చిన్న కాలువ ద్వారా తప్పించుకుంది. అది బతికింది, కాని చాలా భయపడింది. ఇదే సమయంలో మూడవ చేప భయంతో అల్లాడింది. వలలో గట్టిగా తన్నుతూ పోరాడింది. అంత ఎక్కువగా కొట్టుకున్న కొద్దీ వల ఇంకా బిగుసుకుంది. సహాయం చేయండి అని అరిచింది. కాని ముందే గర్వంతో మాట వినలేదు. ఇప్పుడు భయంతో ఏమీ చేయలేకపోయింది. మత్స్యకారులు నవ్వారు. అజాగ్రత్తగా ఉన్న చేప పట్టుబడింది. దూరంగా నదిలో ఉన్న తెలివైన చేప ఇది చూసి బాధపడింది. అది నెమ్మదిగా చెప్పింది, ముందే ఆలోచించేవాడు శాంతిగా బ్రతుకుతాడు. చివరి నిమిషంలో ఆలోచించేవాడు
భయంతో తప్పించుకుంటాడు. ప్రమాదాన్ని పట్టించుకోనివాడు అన్నీ కోల్పోతాడు. సాయంత్రానికి చెరువు మళ్లీ నిశ్శబ్దంగా మారింది. చప్పుళ్ళు లేవు, కదలిక లేదు. ఒకప్పుడు జీవం ఉన్న చోట ఇప్పుడు కేవలం నీటి అలలే ఉన్నాయి. నీతి ప్రమాదం రాకముందే ఆలోచించి చర్య తీసుకునేవాడే నిజంగా తెలివైనవాడు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.